హాయ్ ఫ్రెండ్స్, ఇది మన గ్రో అకౌంట్. సో గ్రోలో మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపిలో ఆటోపే ఎలా సెటప్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. సో ముందుగా మనం మ్యూచువల్ ఫండ్ సెక్షన్కి వెళ్దాం. సో మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళగానే ఇక్కడ మనకి ఎక్స్ప్లోర్ డాష్ బోర్డ్, అలాగే ఇక్కడ చూస్తే థర్డ్ ఆప్షన్ ఎస్ఐపిస్ అని కనిపిస్తుంది కదా. సో ఈ ఎస్ఐపిస్లో ఏంటంటే మనం ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్న ఎస్ఐపిస్ లిస్ట్ అంతా కనిపిస్తుంది. సో ఎస్ఐపిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది అయితే ఒక వీడియో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. సో ఆ విధంగా ఎస్ఐపిలో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత అప్పుడు కనుక ఆటోపే సెటప్ చేయకపోతే ఇన్వెస్ట్మెంట్ టైంలో తర్వాత కూడా మీరు ఆ ఎస్ఐపిని సెలెక్ట్ చేసి దాన్ని ఆటోపే అనేది మీరు సెటప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఎస్ఐపిస్లోకి వెళ్తే యాక్టివ్ ఎస్ఐపిస్ అని మీరు చేసిన ఎస్ఐపిస్ కనిపిస్తాయి. సో అందులో మీరు ఏ ఎస్ఐపికి ఆటోపే సెటప్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఒకటి చేసి ఉంచాను కాబట్టి దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే ఎస్ఐపి డీటెయిల్స్ అనేసి, సో మీకు ఇక్కడ అప్కమింగ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు అనేది మీకు కనిపిస్తుంది, డేట్ ఆర్ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్స్ ఎప్పుడెప్పుడు అనేది. సో ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడే సెటప్ ఆటోపే అనేసి కూడా ఇక్కడ ఒక బటన్ ఉంది. సో దీని నుంచి మనం అయితే డైరెక్ట్గా ఆటోపే అనేది సెటప్ చేసేసుకోవచ్చు. సో దానికి ఏమేం ప్రొసీజర్ ఉంటుందో చూద్దాం. సెటప్ ఆటోపే అనగానే నెక్స్ట్ ఈ పేజ్ వస్తుంది, క్రియేట్ మ్యాండేట్. అంటే మనం ఒక మ్యాండేట్ ఇవ్వాల్సి ఉంటుంది గ్రో వాళ్ళకి. సో అదేంటంటే బ్యాంక్ వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. సో అది మనది యాక్సెప్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు దీనికి సెలెక్ట్ వెరిఫికేషన్ మెథడ్, ఇక్కడ మీ మ్యూచువల్ ఫండ్ పేమెంట్ అనేది అప్ టు మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ 1 lakh అని కనిపిస్తుంది, 1,01,000 రూపీస్. బట్ మీరు ఇప్పుడు డైరెక్ట్గా 1,01,000 రూపీస్ అనేది మీ దాంట్ నుంచి ఏమీ కట్ అవ్వద్దు. సో జనరల్గా మీరు ఆటోపే సెటప్ చేసుకోవడానికి మ్యాక్సిమం లిమిట్ ఇంత. సో మినిమం మీరు ఎంత కావాలంటే అంత మీరే సెటప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సెలెక్ట్ వెరిఫికేషన్ అనేసి, సో డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఆర్ ఆధార్. సో మీరు ఏ వెరిఫికేషన్ మెథడ్ దేని ద్వారా అయినా కూడా మీరైతే చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్ సెటప్ చేసుకుంటే కనుక డెబిట్ కార్డ్ ద్వారా వెరిఫికేషన్ అవుతుంది. సో ఇక్కడ ఐ హియర్ బై ఆథరైజ్ ఇండియన్ క్లియరింగ్ కార్పొరేషన్ టు డెబిట్ మై బ్యాంక్ అకౌంట్ యాజ్ పర్ ద మెన్షన్ మ్యాండేట్ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. సో ఇదంతా మీరు జస్ట్ చదువుకున్న తర్వాత దాన్ని ఇక్కడ ఈ బాక్స్లో టిక్ మార్క్ సెలెక్ట్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మీకు సెటప్ ఆటోపే అనేసి ఆ ఎన్పిసిఐ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. సో మీ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో అమౌంట్ మ్యాక్సిమం అమౌంట్ 1 lakh. సో అంతకంటే ఎక్కువ మీరు ఆటోపేలో ఎప్పుడు సెట్ చేయలేరు. సో మినిమం అమౌంట్ మనం సెటప్ చేసుకుంటాము ఎంత అమౌంట్ అనేది. సో కార్డ్ నంబర్ ఒకటి, డెబిట్ కార్డ్ ద్వారా కాబట్టి మీరు కార్డ్ నంబరు, వ్యాలిడిటీ అండ్ పిన్ నంబర్ ఎంటర్ చేయాలి. అదే ఆధార్ కార్డ్ ద్వారా అయితే ఆధార్ కార్డ్ నంబరు అండ్ ఓటీపీ అవి వస్తాయి, అవి ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ ఈ పేజ్లో మళ్ళీ ఇక్కడ ఎంటర్ ఓటీపీ. సో ఒక ఓటీపీ అనేది వస్తుంది, దాన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఓటీపీ వచ్చిన తర్వాత దాన్ని మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అప్రూవ్ అని క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మీకు ఇక్కడ మ్యాండేట్ అప్రూవల్ ఆటోమేషన్ అనేసి కనిపిస్తుంది. ఇక్కడ మనకి యువర్ ఆటోపే రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. దీని అర్థము మన రిక్వెస్ట్ అయితే సబ్మిట్ అయింది, బట్ ఎక్స్పెక్టెడ్ కంప్లీషన్ టైమ్ ఈజ్ 2 to 7 వర్కింగ్ డేస్. సో 2 to 7 వర్కింగ్ డేస్లో మీ ఆటోపే సెటప్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ మనము డన్ అని చెప్దాము. సో ఇక్కడ చూస్తే కనుక మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అలాగే ఆటోపే అనేది మీకు సెటప్ అయినది. సో స్టేటస్ సెండ్ టు బ్యాంక్. సో ఇప్పుడు మనకి ఈ విధంగా చూస్తే యాక్టివ్ మ్యాండేట్స్లో ఇది కనిపిస్తుంది. మీ ఆటోపే సెటప్ చేసుకున్నట్టుగా మెసేజ్ అది మీకైతే ఈమెయిల్ కూడా వస్తుంది. సో మీరు మీ ఈమెయిల్ ఏదైతే మీరు ప్రొవైడ్ చేశారో గ్రోలో, సో దాంట్లోకి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఎలాగ మనమైతే ఆటోపే అనేది ఎలా సెటప్ చేసుకోవచ్చు అనేది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.